హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము వైజాగ్ వెకేషన్‌కొచ్చామండి. పెందుర్తిలో ఉంటాము. అక్కడ పెందుర్తి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో తోటలో దుర్గమ్మ అనే ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి. తోటలో దుర్గమ్మ ఎందుకంటే ఆమె తోటలో వెలిసారండి. అందువల్ల తోటలో దుర్గమ్మ అని చాలా ఫేమస్ అనమాట ఇక్కడ టెంపుల్. మెయిన్ రోడ్ నుంచి ఒక 500-800 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. చూసారా మేమెలా వెళ్తున్నామో. వర్షంలో వెళ్ళటం వల్ల అక్కడ రోడ్ కొంచెం బురదగా ఉంది. అదర్‌వైస్ నార్మల్ మట్టి రోడ్ ఉంటది. అదంతా అక్కడ తోటలండి. ఈ తోటల్లో ఒక 2-3 లాక్ పీపుల్‌కి భోజనాలవి పెడుతూ ఉంటారండి డిసెంబర్ టైమ్స్‌లో. డిసెంబర్‌లో చండీ యాగం చేస్తారిక్కడ. అప్పుడనమాట భోజనాలు అవి పెడతారక్కడ. ఒక 2-3 లక్షల వరకు వస్తారు జనాలిక్కడికి. చెప్పు చిన్నమ్మా. నేను, మా పిల్లలు, మా మదర్ వాళ్ళ అన్నయ్య, ఆ వెనకాల వైట్ షర్ట్‌లో మదర్ వాళ్ళ తమ్ముడు. మేమందరం వెళ్ళామనమాట. మా పెద్ద మామయ్య, చిన్న మామయ్యతో పాటు. ఆ అమ్మాయి మామయ్య కూతురు. అయితే మొత్తానికి మేమక్కడ వెళ్ళి గార్డెన్‌లో అండి చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. చాలా పెద్ద గార్డెన్ ఏరియా అనమాట అదంతా. చక్కగా ఆడుకోవచ్చు. టెంపుల్ కి వెళ్ళినట్టు పిల్లలకి తీసుకువెళ్ళినట్టు కూడా ఉంటది. ప్లస్ వాళ్ళకి కొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా కొంచెం టెంపుల్ అది చుట్టుపక్కల ఉన్న మ్యాంగో తోటలు అవన్నీ చూసినట్టు, మామిడికాయలు మ్యాంగో సీజన్ కదా! మామిడికాయలు నిండుగా ఉన్నాయండి చెట్లకి. అవన్నీ చూసి కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఇక్కడ డిసెంబర్‌లో చండీ యాగం అది చేస్తారని చెప్పాను కదా! ఇక్కడేనండి చేస్తారు చండీ యాగం అవి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నా కొంచెం ఒంగి వెళ్ళాలన్నమాట. అదిగో చూస్తున్నారా? అదే ఎంట్రన్స్ అన్నమాట. అలా కొంచెం ఒంగి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారు కూడా పసుపు కుంకుమలు పసుపు అంటే పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు నిండుగా పెట్టి పసుపు కొమ్ములు కుంకుమ మీద అమ్మవారి విగ్రహం ఉంటది. అదిగో చూసారా? ఎదురుగా ఫస్ట్ మిర్రర్‌లో చూపిస్తాను మీకు. ఆ తర్వాత డైరెక్ట్‌గా చూపిస్తాను. అదిగో. చూడండి అమ్మవారి విగ్రహం అది. ఎదురుగుండా అఖండ జ్యోతులుంటాయి. అవి నిత్యం అన్ని సంవత్సరాల నుంచి కూడా నిత్యం వెలుగుతూనే ఉన్నాయంట అవి. మనం అక్కడ పూజారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం అడిగి ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. అక్కడ ఏంటి విశిష్టత ఏంటి? అక్కడ ఎలా వచ్చారు? నెక్స్ట్ ఏంటేం చేస్తారు? నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? అన్నీ ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారి విశిష్టత అంతా పంతులు గారి నోటి ద్వారానే తెలుసుకుందాము. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. ఇక్కడ అమ్మవారి గురించి, ఇక్కడ విశిష్టత గురించి కొంచెం మా ప్రజలకు చెప్తారా? చెప్తానమ్మా, తప్పనిసరిగా. శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ అంటే తల్లి ఇక్కడ పసుపు కుంకుమతో అమ్మవారు సాష్టాతంగా మనకి ఇక్కడ వెలిసి అమ్మవారు 19 సంవత్సరాల తల్లి. చూసారా అమ్మవారు ఆ పసుపు కుంకాలో చూశారు కదా, 19 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నాయి తల్లి. అది మన వల్ల కాదు, అమ్మవారి యొక్క మహిమ. 19 సంవత్సరాలు చూసారా తల్లి ఆ రాశి అమ్మ. 19 సంవత్సరాల నుంచి నిత్యము ఆ జ్యోతులు అలాగా వెలుగుతూ ఉంటాయి అమ్మవారివి. నిత్యము ఆ జ్యోతులు అలాగా వెలుగుతూ ఉంటాయి.
కొన్ని వేల మంది అమ్మవారికి చండీ యోగం చేస్తాం తల్లి. ఇప్పుడు డిసెంబర్లో వస్తుంది. అది కొన్ని వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు, నిత్యం వస్తూ ఉంటారు తల్లి ఇక్కడికి. అమ్మవారి యొక్క కోరికలు తీర్చిన కల్పవల్లి శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ అంటే తల్లి. ఇప్పుడు అమ్మవారి గుడికి కూడా కట్టమని చాలాసార్లు అమ్మవారు చెప్పారండి. నేను కట్టడానికి ఉద్దేశం లేక నేను అలాగ ఆగిపోయాను. కానీ అమ్మవారు రూపంలో నాగపాము అలా తిరుగుతూ ఉంటుందండి. ఈ చుట్టుపక్కల పాము అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మకి ఒకసారి దండం పెట్టాను. సరే తల్లి, మేము మానవమూర్తులమి, నరులమి, మాకేం తెలుసు తల్లి, నీ గుడి తప్పనిసరిగా నాకు తోసినంత నేను చేస్తానని ప్రయత్నం చేసి మొన్న 2వ నెల మాఘమాసం 22వ తారీఖున శంకుస్థాపన జరిగింది తల్లి. ఆ రోజు నుంచి అమ్మవారి యొక్క గుడి ప్రారంభం చేసి ఆ రోజు నుంచి కడుతున్నాం తల్లి. భక్తులు సహాయం చేస్తున్నారు తల్లి. ఎవరికి తోసిన సహాయం వాళ్ళు మనకి అందచేస్తున్నారు తల్లి. ఇది నాగపాము ఎప్పుడు అంటే, ఎప్పుడైనా మేము పూజలు పునస్కారం చెయ్యము, నేను ఆపేస్తాను, ఈ వల్ల నా వల్ల కావట్లేదు అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాగపాములు వస్తాయి తల్లి, 100%. అది ప్రజలు కూడా ఒక సంవత్సరం అండి చండీయోగంలోకి అఖండ జ్యోతులు అలాగ అగ్గి కాలుతూ ఉంటే, నెయ్యి పోస్తూ కాలుతూ ఉంటే అందులోకి నాగపాము లోపలికి వెళ్ళిపోయి ఒక అరగంట గంట ఉండి మళ్ళీ తనంతల తనే అంత కాలిన దాంట్లో మన ఎలాగ వేస్తే బూడిదైపోయేది. అలాంటి దాంట్లో ఆ తల్లి మళ్ళీ ప్రజలందరూ చూశారండి. అందులో నుంచి మళ్ళీ చల్లగా ఎక్కడ ఇంత రవ్వ కూడా కాలలేదు తల్లి. ఆ తల్లి మళ్ళీ కొన్ని వేల మంది చుట్టూ తిరుగుతున్నారు ప్రదర్శనం. కానీ ఆ వేల మందిలో నుంచి ఎలా వచ్చిందన్నది ఎవరికి తెలియలేదండి. అందరూ చాకైపోయారు. కానీ ఒకటి, చాలామంది ఫొటోస్ తీశారండి, సెల్లల్లా వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు. కానీ ఒకటమ్మ, ఒక్కరికైనా వీడియోకి కానీ ఫోటోకి కానీ రాలేదు తల్లి. అప్పుడు ఆ తల్లి అలాగ మళ్ళీ అందులో నుంచి వచ్చి అగ్గిలో నుంచి వచ్చి అలాగ పుట్టలోకి వెళ్ళిపోయింది తల్లి. అది ఇక్కడ విన్న విశిష్టత. సంతానం లేకపోయినా తల్లి, ఆరోగ్యరీత్యా బాగోలేకపోయినా తల్లి, ఉద్యోగం లేని వాళ్ళకి కానీ గృహం లేని వాళ్ళకి కానీ అంతట కోరిక తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ తోటలో దుర్గమ్మ తల్లి. అంతట విశిష్టత ఇక్కడ ఉంది. అది వచ్చిన విషయం అది వచ్చి వెళ్ళిపోతుంది తల్లి. అది చాలా సంవత్సరాలు అయ్యిందండి. మేము అమ్మవారిని పెట్టము అనుకునేటప్పుడు ఎప్పుడు నీటికి 19 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చిందండి తల్లి. సరే మేము పెడతామని చెప్పిన తర్వాత మరి ఇంకా తల్లి రాలేదు. ఎందుకంటే అమ్మవారిని పెట్టడం అంటే మాట్లాడండి తల్లి. ఇప్పుడు తెలుస్తుంది. నేను తల్లి ఆ అన్నుపాటి వాళ్ళగా 3 పూటలు తినేయటం కాదు, అది పద్ధతి కాదు. అమ్మ నాకు ఒకటే ఇచ్చింది, ఒంటిపూట భోజనం. ఈరోజు మధ్యాహ్నం తింటే మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం. ఆకలి అది తల్లి. అమ్మవారి దగ్గర ఏదో ఒక పండు తీసుకుంటాను, కడుపు నిండిపోద్ది. అంత నిష్ఠ నియమంగా అమ్మవారంటే సామాన్యం కాదండి. అది కొలిసిన వారికి తెలుస్తుంది. ఏదో వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేసి నాకు వరం ఇచ్చిందంటే కాదు అది పద్ధతి కాదు. అమ్మవారిని మనం మొత్తం జ్ఞానంలో మునిగిపోవాలి. అమ్మ సర్వస్వము నీవే అని చెప్పి అమ్మ పాదాలకి మనం ఒరిగి తిని దాని యొక్క ప్రతిఫలము మనకు ఉంటుంది తల్లి. అది ఇక్కడ విశిష్టత. నమస్కారం తల్లి, అందరికీ, ప్రజలందరికీ నమస్కారం. అదేనండి, పంతులు గారు చెప్పారు కదా గుడి స్థాపిస్తున్నారని, అక్కడే శంకుస్థాపన చేశారు.
ఇక్కడ నాగుపాము తిరుగుతూ ఉంటుంది అంటారు కదా, అది 8 అడుగుల నాగుపాము అండి. 2 పుట్టలు ఉన్నాయి గుడికి 2 వైపులా. అదొక పుట్ట. అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ఏమో ఉంటుంది, ఇంకొక పుట్ట ఉంది 100-120 మీటర్స్లో. మా కార్ కనిపిస్తుందా, ఆ వెనకాతలు అనమాట. చూపిస్తాను అది కూడా. 2 పాములండి, అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయంట. అండ్ ఎవరిని అవి హామ్ చేయవంట. అదిగో అక్కడ 2వ పుట్ట. ఈ పుట్ట నుంచి ఆ పుట్టకి అటు ఇటు తిరుగుతూ ఉంటాయంట, ఎవరిని హామ్ చేయవంట అవి. చూసారా, మా పిల్లలు కూడా చాలా పీస్ఫుల్గా ఆడుకుంటున్నారు. అదండి ఈ గుడి గురించి. అదిగో మేము రిటర్న్ అయిపోతున్నాము. కొంచెం వర్షం తగ్గింది, రోడ్ కొంచెం బెటర్ అయింది. ఇలా వెళ్తూ ఉండగా అక్కడ వాకాయలు అంటండి, ఏమో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరైనా మీకు తెలుసున్నా, మీరు ఎప్పుడైనా తినున్నా కింద కామెంట్ చేయండి. మా మదర్ వాళ్ళ బ్రదర్స్తో ఎంజాయ్ చేశారు అవి తింటూ. మా చిన్నమామయ్య తెంపి అందరికీ షేర్ చేశారు. సో అవి మంచిదేనంట, తినొచ్చంట. సో అదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. మీ ఎవరికైనా ఈ వాకాయల గురించి కానీ, ఈ టెంపుల్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కనుక కింద కమెంట్స్లో షేర్ చేయండి. అంతవరకు టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.